నమస్తే, జై శ్రీరామ్. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ వెలిశెట్టి పిచ్చినాయుడు రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ నాది. ఈరోజు డిస్ట్రిక్ట్ యువమోర్చా వైస్ ప్రెసిడెంట్ మన దుప్పటి సురేష్ గారు వారి చేనికి నేను వచ్చాను. ఈరోజు అంతర పంటలను ఎక్కువ ఎవరు ప్రోత్సహించకపోయినా సరే మన సురేష్ గారు 6 ఎకరాలు చూశారు కదా, మినుము కంది పెసర వేసిండు. ఎంత కలకలలాడుతుందో చూడండి. అంతర పంటల గుడికి మనం ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువ పత్తి మిర్చి చేస్తున్నారు. సో ఇత్తన మార్పిడి వల్ల ప్రజలకి ఎక్కువ లాభాలు రాకపోవచ్చు, తక్కువ లాభాలు రాకపోవచ్చు రైతులకి. కానీ అంతర పంటలు అనేది ప్రధాన అంశం. మినుము పత్తి కానీ పెసర కానీ వాటికి ప్రాధాన్యత తక్కువైంది. కానీ ఈరోజు మన సురేష్ గారు ప్రత్యేకంగా వాటర్ వేయించేసి కాలం నుంచి మోటార్ పెట్టి వాటర్ వేయించేసి చూశారు కదా. తీయండి సార్, తీయండి. చూడండి ఎంత కలకల్లాడుతుంది. 6 ఎకరాలు కానీ ఎంత కలకల్లాడుతుంది అంటే ఈరోజు మినుము పత్తి పెసర మినుము కందులు పెసర్లు అంతర పంట చేస్తున్నారు సురేష్ గారు, మన దుప్పటి సురేష్ గారు, నాగినేనిపల్లి గ్రామం. ఈరోజు అంతర పంటలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే డిస్ట్రిక్ట్ యువమోర్చా వైస్ ప్రెసిడెంట్. ఓకే అండి, అంతే కదా. కాబట్టి మీరేం చేస్తున్నారంటే అంతర పంటలకు కూడా మనం కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వాలి. రేపొద్దున్నే మనం పొద్దున్నే టిఫిన్ చేయాలన్నా పొద్దున్నే అందరూ అన్నం వండుకోలేరు. కాబట్టి మినువులు ఇంపార్టెంట్. ఇడ్లీ చేసుకోవాలన్నా దోశలు చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా మినువులు కావాలి. పప్పు వండుకోవాలంటే కందులు కావాలి, పెసరు కావాలి, పెసరపప్పు కూడా కావాలి. అందరూ పత్తి పండించినా కుదరదు, అందరూ మిరపకాయలు పండించినా కుదరదు. కాకపోతే ఏంటంటే అంతర పంటలకు కూడా వాల్యూ ఇవ్వాలి, అంతర పంటలు కూడా ప్రోత్సహించాలి. ఈరోజు మా మిత్రుడు, నా స్నేహితుడు, నా శ్రేయోభిలాషి మా దుప్పటి సురేష్ గారు 6 ఎకరాలకు ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఈరోజు ఈ చేను కూడా మంచిగా ఉంది. చూడండి ఒకసారి ఎట్లుందో, కలకల్లాడుతుంది. ఆ భద్రాచల రామచంద్రుడి ఆశీర్వాదంతో ఈ అంతర పంటలు కూడా కలగా ఉండాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీరందరూ కూడా రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అంతర పంటలకు ప్రోత్సహించండి. అలాగే నా మిత్రుడు ఇంతగానో పోరాటం చేస్తుండో కాబట్టి నా మిత్రుడు కూడా మీరు సపోర్ట్ చేయండి. ఓకే.